ధనుసు రాశివారు జనవరి 30, 31 తేదీలో ఒక మనిషి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కిర్లా గురూజీ గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కోర్టు సమస్యలు, ఎలాంటి సమస్యకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చెప్పబడును. మా చుట్టాల్లో అబ్బాయి కూడా పెళ్లి కాలేదు, పెళ్లి సెట్ అవ్వకపోతే నా వీడియో చూసి ఈ గురువు గారిని సంప్రదించారు. వెంటనే తనకు పెళ్లి సెట్ అయిపోయింది. మీకు కూడా ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9542637206. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ధనుస్సు రాశి వారి జీవితంలో చాలా అరుదుగా జరిగే ఒక అద్భుతమైన పరిణామం గురించి. జనవరి 30, 31 ఈ 2 తేదీలు సాధారణ రోజులు కావు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఒక మనిషి మీ పట్ల ఉన్న ప్రేమను దాచలేక బయట పెడతాడు. అది సాధారణ ప్రేమ కాదు, అది అలవాటు వల్ల వచ్చిన ప్రేమ కూడా కాదు. మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మనసు. మీరు ఇప్పటి వరకు గమనించకపోయినా, మీరు నమ్మకపోయినా, మీకోసం మౌనంగా త్యాగం చేస్తున్న వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో స్పష్టంగా కనిపించబోతున్నాడు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే చివరిలో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అలా అయితేనే నేను ఏం చెప్పబోతున్నానో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుసు రాశి వారికి గతంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? గత కొన్ని నెలలుగా ధనుసు రాశి వారు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. మరియు ఇష్టమైన వాళ్ళు లేదా నమ్మిన వాళ్ళు మీకు దూరమయ్యారు. నిజమైన ప్రేమ అనేది ఉందా అని అనుమానం కూడా పడ్డారు. ఇక కొంతమంది అయితే ఒంటరితనాన్ని అనుభవించారు. భావోద్వేగ అలసట కూడా ఉంది. ఎవరి మీద నమ్మకం లేకపోవడం కూడా అనిపించింది. ఇవన్నీ మీ జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. మీరు బయట నవ్వుతున్నా లోపల మాత్రం ఎవరో ఒకరు నిజంగా ప్రేమించాలి అన్న ఆశ ఇంకా బలంగానే ఉంది. ఒక మనిషి మిమ్మల్ని ఎందుకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు? ఈ ప్రేమ అనేది మీ అందం చూసి రాదు. ఇక మీ డబ్బు కోసం కూడా కాదు, మీ స్థాయి కోసం కూడా కాదు, మీ ఆత్మ కోసమని అనుకోండి. మీరు నవ్వినప్పుడు కంటే మీరు బాధపడినప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ మనసు ఎక్కువగా చలించిపోతుంది. మీరు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళకుండా మీ పక్కనే నిలబడి ఉండే మనసు ఇది. ధనుసు రాశివారు జనవరి 30, 31 తేదీలో మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్నే ఇది. ఆ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి మీ జీవితంలో ఇప్పటికే ఉన్నవాడు, అంటే ఎప్పటి నుండో మీ జీవితంలోనే ఉన్నాడు. మీకు రోజు కనిపించేవాడు. మీ పక్కింటి వారై ఉండవచ్చు, లేదా మిమ్మల్ని రోజు గమనించేవాడై ఉండవచ్చు. కానీ తన ప్రేమను మాటల్లో చెప్పలేనివాడు. కొంతమందికి ఒక మంచి స్నేహితుడై కావచ్చు, అంటే చిన్నప్పటి నుంచే కానీ, లేదా మీరు ఆఫీస్లో పనిచేస్తున్న వారే కానీ, ఎవరైనా కానీ, మీ సహోద్యోగి కూడా అయి ఉండొచ్చు, లేదా ఒక బంధువు పరిచయం. మీ బంధువులలో ఎవరో ఒకరి నుంచి పరిచయమైన వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ఇక మరికొందరికైతే పాత ప్రేమ, అంటే గతంలో ప్రేమించిన వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. విడిపోయిన మిమ్మల్ని మరవలేని మనసు, అంటే మరవలేని మనిషి అయి కూడా ఉండవచ్చు. ఈ వ్యక్తి ఒక్క మాట కూడా చెప్పకుండానే మీకోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఇప్పటి వరకు ఆ ప్రేమను ఎందుకు చెప్పలేదు? ఈ ప్రేమ ఇప్పటి వరకు ఎందుకు బయటపడలేదు? ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదనే మనసు
తనకి చాలా ఉంది. మీ నిర్ణయాలను గౌరవించారు. మీ జీవితంలో జోక్యం చేసుకోవాలని అస్సలే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. జనవరి 30, 31 తేదీల్లో గ్రహస్థితుల ప్రకారం ఇక ఆ వ్యక్తి మౌనంగా ఉండలేడు. తన మనసులోని ప్రేమను అస్సలే దాచుకోలేడు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో తప్పకుండా చెప్పేస్తారు. ఇక జనవరి 30, 31 తేదీలో ఏం జరగబోతోంది? ఈ 2 రోజులలో ఒక సందేశం రావచ్చు, ఒక కాల్ రావచ్చు, లేదా అకస్మాత్ కలయిక కూడా జరగవచ్చు. మీరు స్వయంగా ఆ ప్రేమను గుర్తించే పరిస్థితి రావచ్చు. ఒక సంఘటన మీ కళ్ళను తెరిపిస్తుంది. అది ఏంటి అంటే, ఇంతకాలం నా పక్కనే ఉండి కూడా నేను ఎందుకు గుర్తించలేదు అని మీకు మీరే అనుకుంటారు. మీరు మీరే ప్రశ్న వేసుకుంటారు. ఇక ప్రేమ జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయి జనవరి 30 మరియు 31 తేదీలలో? ఇక ఈ ప్రేమ బయట పడిన తర్వాత ధనుస్సు రాశి వారి జీవితంలో భావోద్వేగ భద్రత పెరుగుతుంది. ఇక ఎప్పటి నుంచో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు ఆ ఒంటరితనాన్ని పూర్తిగా తగ్గించుకుంటారు. ఇక ప్రేమపై నమ్మకం కూడా తిరిగి వస్తుంది. ఇక కొంతమందికైతే వివాహ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే, లేదంటే మిమ్మల్ని ప్రేమిస్తున్న వారికి ఆ ప్రేమను కుటుంబానికి తెలియజేసే దశ కూడా వస్తుంది. ఇక మరికొందరికైతే ఒక కొత్త జీవితానికి ప్రారంభం లేదా పునాది పడనుంది. ధనుసు రాశివారు జనవరి 30, 31 తేదీలో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ప్రేమ ఫలిస్తుందో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రేమను అనుమానంతో చూడకండి. గత అనుభవాలతో అస్సలు పోల్చవద్దు. ఎందుకంటే ఇది మీ గత ప్రేమ లాంటిది కాదు. ఇది సహనంతో కూడుకున్న ప్రేమ, త్యాగం తెలిసిన ప్రేమ, బాధలో కూడా విడిచిపెట్టని ప్రేమ. ఇవన్నీ మనసులో పెట్టుకొని మరీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రేమ ఎప్పటికీ విడిపోదు. ఇక ఈ జనవరి 30, 31 తారీఖులో ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రేమ వెనుక శివ మరియు పార్వతీదేవిల అనుగ్రహం ఉంది. జనవరి 30 లేదా 31 నాడు శివుడికి ఒక దీపాన్ని వెలిగించండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 21 సార్లు జపించండి. హృదయంలో భయం కాకుండా ప్రేమను కోరుకోండి. ఈ ప్రేమ నిలకడగా ఉండేందుకు దైవ సహాయం తప్పక లభిస్తుంది. ఇక ధనుసు రాశి మహిళలకు ఒక ప్రత్యేక సూచన ఏంటి అంటే, మీకోసం ఒకరు నిశ్శబ్దంగా మిమ్మల్ని కాపాడుతున్నారు. మీ కన్నీళ్లు చూడలేని మనసు కూడా తనలో ఉంది. మీరు ఒక్క అడుగు ముందు వేసినా అతను 10 అడుగులు ముందుకు వస్తాడు. ఇక ధనుసు రాశి పురుషులకు ముఖ్య సూచన ఏంటి అంటే, మీ జీవితంలో నిజమైన ప్రేమ మీ దగ్గరే ఉంది, కానీ మీరు దాన్ని గమనించలేదు. ఈ 2 రోజుల్లో మీ హృదయం నిజాన్ని ఒప్పుకుంటుంది. ధనుసు రాశి వారికి జనవరి 30, 31 కేవలం తేదీలు కాదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మనసును గుర్తించే రోజులు. ఈ ప్రేమ మిమ్మల్ని మార్చుతుంది, మిమ్మల్ని బలంగా కూడా చేస్తుంది, మీ జీవితానికి అర్థాన్ని కూడా ఇస్తుంది. చూసాం కదా అండి, జనవరి 30, 31 తేదీలో ఎవరు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించబోతున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.